नाज़रीन सामीन किराम आदाब। इल्मी अदबी खबर के साथ वसीला उर्दू टीवी चैनल की जानिब से मैं हूँ अज़रा अली। మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నజీర్ అహ్మద్. నేను కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ నేను రెండు విషయాల మీద మీతో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఒకటి అయితే కడపలో గత 50 సంవత్సరాల నుండి కానీ 3 సంవత్సరాల నుండి కానీ మత సామరస్యం పాటించడంలో ముస్లిం సమాజం యొక్క పాత్ర అనేది ఒకటి. రెండవది, కొంతమంది తెలిసి తెలియకో టిప్పు సుల్తాన్ గారిని ఇంటర్ప్రెసివ్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన గురించి. ఈ రెండు విషయాల గురించే మేము ముందు చూస్తున్నాం. ముందుగా 9వ తేదీ జరిగిన సంఘటన చాలా బాధాకరం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే, నేను కూడా ఖండిస్తాను. అయితే అదే రోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి పీస్ కమిటీ మీటింగ్ చూడడం జరిగింది. ఆ రోజు ఇటు హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, పీస్ కమిటీలో ఉన్న మెంబర్లు అందరూ రాత్రి 8:30-9 గంటలకు కలెక్టరేట్లో కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో సమావేశం కావడం. అక్కడ ఎవరు మాట్లాడినా కూడా సోదర భావంతోనే మాట్లాడినారు. బీజేపీ వారు కానీ, కాంగ్రెస్ పార్టీ వారు కానీ, తెలుగుదేశం పార్టీ వారు కానీ, ఎవరు మాట్లాడినా కూడా సోదర భావంతో మనం అందరం ఐక్యంగా ఉన్నామని ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అది మంచి శుభ పరిణామం. అక్కడే ఈ జరిగిన సంఘటనకు బ్రేక్ వేసినట్టు అనిపించింది. దానికి నేను కలెక్టర్ గారికి, తర్వాత ఎస్పీ గారికి ఇక కడప మత సామరస్యానికి ప్రతీక అనే పేరు రావడానికి ముస్లింల పాత్ర ఎంతవరకు అనేది మీకు తెలియజేయాలి. ఇది మొదటిసారి జరిగింది. కడపలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అని అందరూ మాట్లాడుతున్నారు. కాదు, గతంలో 2 సార్లు ఇటువంటి ఇష్యూలు జరిగితే అప్పుడున్న పెద్దోళ్ళు మీరు కూడా అన్నారు, మీరు ఉండంటే అది జరిగి ఉండేది కాదు అని. పెద్దవాళ్ళు, కడపలో ఉండే ముస్లిం పెద్దలు ఇద్దరు ఏకమై ఆ 2 ఇష్యూలు అక్కడికక్కడే ఆ ఒక రోజులోనే దాని పరిష్కారం చూపించడం జరిగింది, సహకరించడం జరిగింది. అవి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మొదటిది, ఖలీల్ బాషా గారి పీరియడ్లో ఒక ముస్లిం ఉర్దూ ఘర్, ముస్లిం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. అది పాత బస్టాండ్లో ప్రస్తుతం ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ స్థలం. అక్కడ ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిని మూసేసి అక్కడ ఉర్దూ షాదీఖానా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని పనులు మొదలుపెట్టారు. పనులు జరుగుతున్నాయి. కానీ ఎవరో కొంతమంది ఆకుతాయిలు అర్ధరాత్రి పూట అక్కడ తీసుకొచ్చి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అల్లకల్లోలమైంది. ముస్లింలు అందరూ రెచ్చిపోతున్నారు. ఏంటి మేము షాదీఖానా కడతా అంటే ఇక్కడ తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టేశారు. ఆ టైంలో కొంతమంది పెద్దలు, పట్టణంలో నగరంలో ఉండే పెద్దలను ఖలీల్ బాషా గారు పిలుచుకొని ఏం చేస్తే బాగుంటుంది అంటే, మీరు ఏం నిర్ణయం తీసుకున్నా బాగుంటుంది చెప్పండి అంటే, ఎవరో ఆగతాయి తీసుకొచ్చి పెట్టేసిన దానికి మనం దాని మీదనే పట్టుకుని వేలాడితే బాగుండదు కదా, ఒక పని చేద్దాం, వేరే స్థలం చూసుకుందాం, వేరే స్థలం ఇంతకంటే మంచి స్థలం తీసుకొని మనము షాదీఖానా ఉర్దూ ఘర్ కట్టుకుందాం అని చెప్పి మాట్లాడితే అది సమంజసంగా అనిపించి, సరే మేము సహకరిస్తాం, ఇచ్చేయండి అని చెప్తాం. తర్వాత అక్కడ ఉండే ఆ స్థలాన్ని ఆంజనేయ స్వామి టెంపుల్కి వదిలిపెట్టడం, ఉర్దూ ఘర్ షాదీఖానాకు ప్రస్తుతం ఉండే నూరే జహాన్ షాదీఖానాను ఎంపిక చేసి అక్కడ కట్టేయడం జరిగింది. ఈ రకంగా మొదట్లోనే ఈ జరిగే ఇటువంటి మత కళలను ఆపి సహకరించి టెంపుల్ కట్టుకునేటట్టు ముస్లిం సమాజం అక్కడ సహకరించింది. ఇక రెండో విషయానికి వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే గలాట జరిగిందో, ఎక్కడైతే ఇప్పుడు మేము జరగకూడదని జరిగింది ఇక్కడ అని అనుకుంటున్నామో, అక్కడ వినాయక చవితి ఇప్పుడు పెద్దలు చెప్పారు,
వీధి వీధికి గల్లీ గల్లీకి వినాయక విగ్రహాలు పెట్టుకుంటారు, మేము సహకరిస్తున్నామని చెప్పినారు. వాస్తవం అక్కడ కూడా అప్పుడు ఆ టెంపుల్ ఉండే, ఇప్పుడు ప్రస్తుతం టెంపుల్ ఉండే స్థలానికి ఎదురుగా ఒక స్థలంలో వినాయక చవితి జరుపుకునేటప్పుడు వినాయక స్వామి విగ్రహం పెట్టారు. 3 రోజులకో 5 రోజులకో 10 రోజులకో విగ్రహాన్ని తీసేసుకుని నిమజ్జనం చేస్తారు తీసుకుపోయి. కానీ 10 రోజులైనా కూడా విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొని పోవడం లేదు. ఏంటి, ఎందుకు తీసుకొని పోవడం లేదంటే, లేదు ఇక్కడ మేము వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ఎందుకంటే ఆ విగ్రహము ఒరిజినల్ రాతి విగ్రహం, ఏదో టెంపరీ పెట్టిన విగ్రహం కాదు. ఇప్పుడు అందరూ అక్కడ ఉండే ముస్లిం సోదరులు, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా నాకు తెలిసి మీరు కూడా చూసింటారు, ఎక్కువ ముస్లిం సమాజం ఉంది. వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేశారు. మరలా టెన్షన్ మొదలైంది. అందరూ జమ అయిపోయినారు. ఇక్కడ ముందు తీసేయాలని, మేము తీయము అని చెప్పి. అప్పుడు పీస్ కమిటీ కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళందరూ ఏకమై ఏం చేస్తే బాగుంటుంది, సరే ఇక్కడ నుంచి తొలగిస్తాం, వేరే చోట పెట్టుకోమని చెప్తాము. ఎక్కడ పెడదాము అంటే ఎదురుగానే సత్రం స్థలం కనబడింది. అక్కడ పెడితే సరిపోతుందా అంటే అప్పుడు ముస్లిం సోదరులు సంతోషంగా పెట్టుకోమని రోడ్డు మీద లేకుండా అక్కడ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అక్కడ తీసుకుపోయి టెంపుల్ ఆ విగ్రహం పెట్టారు. తర్వాత టెంపుల్ కట్టారు. ఈరోజు 30 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ కూడా ముస్లింలు సహకరించారు, వద్దని చెప్పలేదు. ఆ తర్వాత ప్రస్తుతం మీరు చూస్తుండే వినాయక నగర్ ఒకప్పుడు వినాయక నగర్ కాదు, ఆ ప్రాంతం నాగూర్ భాష దర్గా ఉండే ప్రాంతం, లేకపోతే మనం ఉర్దూలో సోలాపూర్ ప్రాంతం నాగూర్ భాష దర్గాని పిలిచాం. రోడ్డు వైడనింగ్లో రోడ్డు వెడల్పు చేసినప్పుడు అక్కడ వచ్చేసి సర్కిల్ ఏర్పాటు చేశారు. అక్కడ తీసుకుపోయి వినాయక స్వామి ముస్లింలు పోయి అడ్డుకోలేదు, ఎందుకు ఇక్కడ పెడుతున్నారని అడగలేదు. సైలెంట్ అయిపోయి అక్కడ పెట్టుకోలేండి అని చెప్పేసినాం. అక్కడే వినాయక నగర్ అనే పేరు వచ్చింది. దానికి అబ్జెక్షన్ చేయలేదు. దర్గా అక్కడ ఉంది, మీరు దర్గా పేరు పెట్టాలి కానీ వినాయక స్వామి విగ్రహం పెట్టినారు, మీరు వినాయక నగరాన్ని ఎట్లా పెడతారు అని అడగలేదు. వదిలేసినాం. మా సోదరులు ఏదో సంతోషంగా పెట్టుకున్నారు, హిందూ సోదరులు, వదిలేసినాం. అదే ఆ తర్వాత మహావీర్ సర్కిల్ మార్వాడి సోదరులు, మాకు ఒక సర్కిల్ కావాలి, మహావీర్ సర్కిల్ పెట్టుకుందామని అంటే వారికి కూడా సహకరించాం. అక్కడ ముందు దేవాలయం లేదు, ఒక చిన్న విగ్రహం రాయో తీసుకొచ్చి అక్కడ పెట్టి మా దేవుడు అన్నారు. ఓకే, సంతోషం. ఆ స్థలమే ఇప్పుడు పెద్ద దేవాలయంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ సహకరించినాం. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పోయేవాళ్ళు వచ్చే వాళ్ళకు ఎక్కడ ఏ దారి పోవాలని కనపడడం లేదు. అక్కడ వచ్చేసి మనం ఒక ఆర్చ్ కడతాం అని చెప్తే కలీల్ భట్ గారు దగ్గర ఉండి అక్కడ వచ్చేసి ఆర్చ్ కట్టడం జరిగింది. ప్రస్తుతం ఉండే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, ముందు విగ్రహం లేదు. కృష్ణా థియేటర్ ఉండింది కాబట్టి కృష్ణా సర్కిల్ అని పేరు ఉండేది. ఎట్లా కృష్ణా సర్కిల్ అని పేరు ఉంది కదా, ఇక్కడ మహారాజు మంచిగా పరిపాలన చేసిన రాజు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెడితే ఎంత బాగుంటుందని చెప్పి అంటే అందరం కూడా సంతోషపడినాం. పెట్టేశారు. ఎక్కడ దగ్గరగా ఆడ ఉండే కాంప్లెక్స్ యాబ్సాబ్ మసీద్కు సంబంధించింది మసీదు ఉంది. ఆ తర్వాత వచ్చేసి అవతల యువతల ఇవన్నీ గమనించి ఏదున్నా మనం సహకరించాలి, కడప అభివృద్ధి చెందాలి అని చెప్పి దాన్ని కూడా ఓకే అని చెప్పాము. తర్వాత అన్నమయ్య సర్కిల్ ఒకప్పుడు మున్సిపల్ హై స్కూలు, ఉర్దూ మున్సిపల్ హై స్కూల్, ఈ 2 స్కూళ్ళు, తర్వాత ఎదురుగా ముస్లిం ఆర్ఫనేజ్, ఇది తప్ప అక్కడ ఏమీ లేవు. ఆ టైంలో విగ్రహం, చిన్న విగ్రహం తీసుకొచ్చి అక్కడ కూడా ముస్లిం సమాజం ఎక్కువ ఉంది, తీసుకొచ్చి అన్నమయ్య విగ్రహాన్ని పెట్టడం జరిగింది. రాను ఇప్పుడు కొంత సర్కిల్లో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెద్ద సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారంటే కూడా ఎవరు కూడా ఏ ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఇది పెట్టకూడదు, చేయకూడదు అని చెప్పి అబ్జెక్షన్ చేయలేదు. అక్కడ కూడా సహకరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న విగ్రహాన్ని కూడా మళ్ళీ వెనకాల తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ పెట్టడంతో కూడా ఎవరు కూడా పోయి అబ్జెక్షన్ చేయలేదు. అంటే ముస్లిం సోదరులు హిందూ సోదరులను ఎలా సహకరిస్తూ వస్తున్నారు అనే విషయాన్ని నేను ఇక్కడ తెలుపుతున్నా. ఇది మత సామరస్యం. దీని తర్వాత మొన్న జరిగిన సర్కిళ్లలో వెంకటేశ్వర స్వామి పోయి దారిలో మాసాపేటలో గోపురం కట్టారు. గోపురం ఇంత పెద్దది ఎందుకు కానీ ఏ ముస్లిం పోయి అక్కడ అబ్జెక్షన్ చేయడం కానీ, వద్దని చెప్పడం కానీ, ప్రెస్ మీట్ కానీ ఏమి చేయలేదు. అక్కడ కూడా ముస్లిం సోదరులు సహకరించినారు. దగ్గర ఉంది, దర్గాకు సంబంధించిన పెట్టాలని ఎవరు చెప్పలేదు. దర్గాకు సంబంధించిన దర్గా స్వామి కూడా పీఠాధిపతి గారు కూడా అలా టెంపుల్ అది కడుతున్నారంటే
మీ ఇష్టమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇది మత సామరస్యం. మనం ఇతర మతాలను గౌరవించడం అనేది జరుగుతుంది. ఒక్క సర్కిల్, అది కూడా అల్మాస్పేట సర్కిల్. ఆ అల్మాస్పేట సర్కిల్ ఆ పేరును గత 10 సంవత్సరాలుగా టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టడం, దాన్ని నానబెట్టుకుంటూ రావడం, లాస్ట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సరే, కారణం గలాట జరిగేదానికి ఎప్పుడైతే హనుమాన్ సర్కిల్ అనే బ్యానర్లు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఆ నుంచి ఇష్యూ మొదలైంది. ఆ బ్యానర్లు ఏర్పాటు చేయకుండా ఉంటే ఇంత ఇష్యూ జరిగేది కాదు. ఎందుకంటే అది మున్సిపల్ కార్పొరేషన్లో పెండింగ్ ఉండింది. అక్కడ వాళ్ళు చూసుకుంటారు, అది ఎవరు వచ్చి అక్కడ నిరసన తెలపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది కడప మత సామరస్యానికి ప్రతీక. మన కడపలో ఉండే ముస్లిం సోదరులందరూ ఎవరికైనా కానీ సహకరించాలి. మన ఖురాన్లో కూడా ఇతర మతాలను గౌరవించండి అని రాసి ఉంది. ఆ ఖురాన్ చదివిన వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇది ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చింది. ఇంకా రెండో విషయం, టిప్పు సుల్తాన్ దుర్మార్గుడు, టిప్పు సుల్తాన్ సైతాను, టిప్పు సుల్తాన్ రాక్షసుడు. టిప్పు సుల్తాన్ 800 మందిని దేవాలయాలను కూల్చేశాడు, 8,000 మందిని గుచ్చకొత్త పోసాడు. ఇతను ద్రోహి, దేశద్రోహి అని చెప్పి ప్రచారాలు వీడియోలో చాలా వైరల్ అవుతుంది. కొంతమంది అయితే ఆయన విగ్రహం ఎందుకు పెట్టాలయ్యా, ఆయన తీసేసి వేరే విగ్రహాలు పెట్టండి అంటున్నారు. 10 సంవత్సరాలుగా అది ఆ విషయం నానుతూ వస్తే ఈరోజు వచ్చేసేది తీసేయండి అని చెప్తే తీసేసేదానికి ఒప్పుకుంటారు. ఒకటి, టిప్పు సుల్తాన్ అందరికీ తెలుసు, భారత స్వాతంత్ర సమర యోధుడు. ఫస్ట్ మిజైల్ కనుక్కొని ఫస్ట్ రాకెట్లు తయారు చేసింది ఆయనే. బ్రిటిష్ వాళ్లను గడగడలాడించింది ఆయనే. ఇంకా తర్వాత మత సామరస్యం ఆయన కూడా పాటించాడు. దానికి ఉదాహరణ ఏమంటే, శ్రీరంగపట్టణంలో శారదా శృంగేరి పీఠం ఉంది. దయచేసి ఇది వినాలి. ఇది ఒక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. శారదా శృంగేరి పీఠానికి అప్పుడు జరిగే యుద్ధాలు మతపరమైన యుద్ధాలు కాదు, రాజ్యాల కోసం యుద్ధాలు చేసేవారు. అప్పుడు మరాఠా రాజులు శ్రీరంగపట్నంలో ఉండే శృంగేరి పీఠం, శారదా శృంగేరి పీఠాన్ని దాడి చేసి అక్కడ ఉండేదంతా దోచుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే పూజారి గారు టిప్పు సుల్తాన్ గారికి ఒక లేఖ రాశారు. మీరు ఎవరైనా మైసూరు పోతే ఆ లేఖ ఇప్పుడు కూడా ఉంది. ఆ లేఖ రాసిన దాంట్లో మా దేవాలయానికి ధూపదీప నైవేద్యాలు చేసుకునేదానికి కూడా మాకు శక్తి లేదు, మీరు సహాయం చేయాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అప్పుడు టిప్పు సుల్తాన్ గారు రావడం, ఒక శాసనాన్ని ఆయన ఏర్పాటు చేసినారు. ఏమని, నేనున్నగా నా తర్వాత వచ్చే రాజులు, అది ప్రభుత్వాలు ఉన్నా మారినా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా శృంగేరి శారదా పీఠానికి ధూపదీప నైవేద్యాలు ప్రభుత్వ పరంగానే జరగాలి అని చెప్పి ఒక శాసనం. ఆ శాసనం కూడా అక్కడే ఉంది. ఇంకా టిప్పు సుల్తాన్ గురించి చెప్పాలంటే ఆయనకు చదువు నేర్పించింది పండిట్ పూర్ణయ్య గారు, ఒక బ్రాహ్మణుడు. ఆయన దగ్గర ఆయన చదువుకున్నారు. మరి ఇటువంటి మహానుభావుడు. ఇంకొక ఆఖరి విషయం, భారత రాజ్యాంగాన్ని మనందరం గౌరవిస్తాం. దీంట్లో రాజ్యాంగాన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. అటువంటి రాజ్యాంగంలో 2 చిత్రపటాలు ఉన్నాయి. ఒకటి ఝాన్సీ లక్ష్మీబాయి, రెండోది టిప్పు సుల్తాన్. వీళ్ళిద్దరూ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారని చెప్పి ఆ చిత్రాల కింద రాజ్యాంగంలో ఆ ఫోటోలు ప్రచురించి కింద అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్కడ వచ్చి సంతకం కూడా చేసి ఉన్నారు. అది కూడా మైసూర్లో మ్యూజియంలో అక్కడ ఉంది. మరి అటువంటి స్వాతంత్ర సమరయోధులు మత సమరస్యాన్ని పాటించిన టిప్పు సుల్తాన్ గారిని ఈ రకంగా కించపరిచి ఆయనకు చెడ్డగా చూపిస్తూ ఆయన రాక్షసులు సైతాలని చెప్పడము ఇది సమంజసం కాదు. ఈ విషయం నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా, ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా చేయడం అనేది సమంజసం కాదంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది టిప్పు సుల్తాన్ గారి గురించి. ఇక ఎక్కువ మేము మాట్లాడితే అది వేరే దారిపోతుందని అనుకుంటున్నాం. అవసరం లేదు. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాం అంటే, ముఖ్యమంత్రి గారు ఒకవేళ టిప్పు సుల్తాన్ దేశద్రోహి అంటే ఆయన ఎప్పటికీ ఒప్పుకునేవాడు కాదు ఆ పేరు పెట్టేదానికి. ఆయన అక్కడ నిలబడి టిప్పు సుల్తాన్ పేరు మీద సర్కిల్ ఏర్పాటు చేసి స్తూపం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడతారని ఒక నమ్మకంతో మేమంతా ఎదురు చూస్తున్నాం.
కాబట్టి మళ్ళా ఒకసారి ఆయన దగ్గరికి పోయి మీరు ఆ రోజు మాట ఇచ్చారని చెప్పి ఆ మాటను మీరు అది పూర్తి చేయాలని చెప్పి ఆయన కోరుతాం. అది ఒకటి. రెండవది, మున్సిపల్ కార్పొరేషన్లో రెజల్యూషన్ పాస్ అయితే కలెక్టర్ గారు ఒక రెజల్యూషన్ చూపించారు, అది పాతది. కొత్తగా కూడా రెజల్యూషన్ పాస్ అయింది. అందులో టిప్పు సుల్తాన్ సర్కిల్ అని చెప్పి పేరు కూడా ఆమోదమై ఉండాలి. ఆ పేపర్లు కూడా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు కూడా చూపించాలనుకుంటున్నాం. ఫైనల్గా దీంట్లో హిందూ సోదరులను అడుగుతున్నాం, మేము ఎలా అయితే అన్ని సర్కిళ్లలో మీకు సహకరించినామో దయచేసి మీరు కూడా టిప్పు సుల్తాన్ సర్కిల్, అల్మాస్పేట సర్కిల్లో ఈ రోజు నుంచి మీరు దయచేసి దీన్ని వదిలేయండి. అందరం కలిసి మంచి పనిచేస్తాం, బ్రతుకుతాం, అందరం కలిసి కడప అభివృద్ధి కోసం పాటుపడతాం. ఇంకా ఫైనల్ ఇదే లాస్ట్. నిన్న శోభయాత్ర జరిగింది. శోభయాత్ర జరిగితే మన ముస్లిం సోదరులు అక్కడికి వెళ్ళి వాళ్ళకు వచ్చేసి భార్యాలు, మజ్జిగ, వాళ్ళకి ఏం కావాలన్నా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముస్లిం సమాజం చేస్తున్న మత సామరస్యం. అయితే కొంతమంది ఆ బీజేపీ అనుకోవచ్చు, ఇంకొకరు అనుకోవచ్చు, వారు ఆ చేస్తున్న ఈ ఆగకాయ పనుల వల్ల మనలో ఈ ఐకమత్యం పోతా ఉంది. హిందూ ముస్లిం వేరు అయిపోతున్నారు. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని వెంటనే దీని మీద స్పందించాలని, వీలైతే అందరినీ కూర్చోబెట్టి అన్ని సామాజిక వర్గాలను కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నమస్కారం. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications.